మహానాడు సందర్భంగా ఎన్టీ రామారావు పార్టీ స్థాపన చేసినప్పటి నుండి కూడా బడుగు బలహీన వర్గాలు కానీ రైతాంగాన్ని కానీ ప్రత్యేకమైన చొరవెత్తి తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా పార్టీని ఒక ఎత్తు కాపాడుతూ కూడా ఎన్నో సంక్షోభాలు వస్తే కూడా రైతు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క భారతదేశంలో పేరెన్నికనే విధంగా కూడా రైతాంగాన్ని కాపాడి బడుగు బలహీన వర్గాలని కులబంధ భేదం లేకుండా కూడా కాపాడినటువంటి పార్టీ ఈ ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఖ్యాతి ఘటించి ప్రతి ఏడు కూడా కీర్తిశేషులు రామారావు గారు ఈ యొక్క పార్టీ స్థాపనలో కానీ అభివృద్ధిలో కానీ ప్రపంచంలో ఖ్యాతి తెచ్చిన ఘనతలో కానీ ఆయన మనసుపోయే ప్రసక్తి లేకుండా కూడా ఈ యొక్క పార్టీని కాపాడుకుంటూ కూడా ఈరోజు గౌరవమైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఈ యొక్క పార్టీ సన్నిధిలో పనిచేసే కురువృద్ధులందరూ కూడా గౌరవ మంత్రివర్యులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మరి ఆనాటి నుండి కూడా దాదాపు పార్టీ స్థాపన చేసిన పరిస్థితుల్లో ఎన్నో కొన్ని సంవత్సరాలుగా కూడా గ్రామాన మూలలో కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ యొక్క కార్యకర్తలు ఆ రోజు నుండి కూడా వెన్నంటి ఈ యొక్క పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, తెలుగుదేశం పార్టీ మనకు ఉంటేనే మన యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మనము పాల్గొంచుకునే అవకాశం ఉంటుందని చెప్పిన ఉద్దేశపూర్వకంగా కూడా ఎన్ని ఒడిదుడుకులు ఉన్న పరిస్థితుల్లో కూడా పార్టీని ఒక ధ్యేయమైన లక్ష్యంతో కూడా ఈరోజు గురువృద్ధులైనటువంటి పెద్దలు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ ఖ్యాతి ఘటించినటువంటి నాయకుడు, భారతదేశంలో ఖ్యాతి ఘటించినటువంటి నాయకుడిగా కూడా గుర్తింపు పెరిగి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ సోదరులైనటువంటి లోకేష్ బాబు గారు వారి సన్నిధిలో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు యథావిధిగా కూడా మన ఈ యొక్క మహానాడులో ప్రతి ఏడు కూడా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా పార్టీ రూలింగ్లో ఉన్నా కానీ లేకపోయినా కానీ పార్టీ యొక్క మహానాడు జరుపుకునే కార్యక్రమంలో కూడా భాగంలో కూడా కార్యకర్తలకు అందరికీ కూడా భరోసా ఇచ్చి చొరవతో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏడు కూడా మహానాడు కూడా జరుపుకోవడం జరుగుతుంది. కార్యకర్తలందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా కూడా మరి కార్యకర్తలు వెన్నంటినటువంటి కార్యకర్తలు పేరున కూడా గ్రామాన కూడా మూల కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మరి తెలంగాణ రాష్ట్రాల్లో కూడా పార్టీని మర్చిపోయే ప్రసక్తి లేకుండా కూడా ఈరోజు మనం అందరూ కూడా మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఎన్నో ఒడిదుడుకుల్లో కూడా మరి ప్రతిపక్ష పార్టీలు మరి ఈ యొక్క కార్యకర్తలను కూడా వెన్నంటి మరి రూలింగ్లో లేని పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులకు గురి చేసి జైలు పాలు చేసినా కానీ ఈ యొక్క పార్టీని వెన్నంటి విడవకుండా కూడా మరి కార్యకర్తలు మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో తలుపు తట్టే విధంగా కూడా పార్టీని వెన్నంటి ఉండడం కూడా చాలా వారికి అందరికీ నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియపరచుకుంటూ కూడా ఈరోజు అదేవిధంగా కూడా మన చౌడేపల్లి మండలంలో మరి ప్రవీణ్ మరి రెడ్డి వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళడం కూడా జరిగింది. ఎన్నో ఇబ్బందుల్లో ఒడిదుడుకుల్లో కూడా ఇబ్బందులు పడడం కూడా జరిగింది. వారికి ఈరోజు సన్మాన కార్యక్రమం కూడా చౌడేపల్లి మండలంలో మనందరూ కూడా మరి ఈరోజు ఇక్కడ జరపడం కూడా జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమం చూసుకున్నట్టయితే మరి నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే పేరెన్నికనే విధంగా కూడా మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి ఏవైతే ఆ రోజు రామారావు గారు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారో రైతులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ కులమతం భేదం లేకుండా కూడా మరి ముస్లిం సోదరులు కావచ్చు, క్రిస్టియన్ సోదరులు కావచ్చు, కుల మత భేదం లేకుండా కూడా అన్ని వర్గాలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందివ్వడం కూడా జరిగింది. అదే కార్యక్రమాలు ఈరోజు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చిన పార్టీలన్నీ ఉన్నాయి. ఆ పార్టీలు ఏ కార్యక్రమంలో అయితే రామారావు గారు తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు అదే కార్యక్రమాలన్నీ కూడా పేరు మార్చి ఆయన స్థాపన చేసినటువంటి కార్యక్రమాలు కొనసాగించే విధంలో కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ. అదేవిధంగా అదే కార్యక్రమాలు పింఛన్ కార్యక్రమం తీసుకొచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ రోజు రామారావు గారు 200 ఇస్తే దాన్ని 1000 రూపాయలు చేయడం కూడా జరిగింది.
1000ని 2500 చేయడం కూడా జరిగింది. మరి కళ్ళు బొల్ల మాటలు చెప్పి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కొత్త పార్టీలన్నీ కూడా అయ్యా మేము పెంచుతున్నాం, ఏంది నువ్వు పెంచింది, మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పింఛన్నే మీరు పెంచడం జరిగింది. మీరేమి కొత్త పింఛనేలా, మీరేమి కొత్త బియ్యమేలా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కళ్ళబొల్లి మాటలు చెప్పి మేమే ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్నాము, మేమే ప్రజలను కాపాడుతామని చెప్పి కళ్ళబొల్లి మాటలతో చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. రైతులందరూ గుర్తించాలా. ఈరోజు హంద్రీనేవాకు ఆ రోజు పునాది వేశాడు ఎవరు, రామారావు గారు. పునాది వేసినటువంటి హంద్రీనేవాని కుప్పం వరకు కూడా మన రైతులందరూ కూడా మన కంటెదురుగా ఈరోజు నీరు పారే విధంగా కూడా మరి అన్ని చెరువులు కూడా నింపడం కూడా జరుగుతుంది. మీరు బంధువుల ఇంట్లోకి వెళ్తున్నారు, గ్రామాలకు వెళ్తున్నారు, మరి సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. మీరు ఇటు అనంతపురం నుండి కూడా ఇటు కుప్పం వరకు కూడా మీరు రోజు కూడా మీరు కంటారా కూడా చూడటం కూడా జరిగింది, నీరు పాలించింది. అదే చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నో ఒడిదుడుకుల్లో కూడా 2018లో ఎందుకంటే రామారావు గారు చేసిన స్థాపనలో హంద్రీనేవాను ఏ విధంగా అయితే తెలుగుగంగ మద్రాసుకి ఇచ్చాడో మరి తెలుగుగంగను మరి మహారాష్ట్ర కానీ నెల్లూరు కానీ ఆ ప్రాంతాల్లో తెలుగుగంగతో ఈరోజు మనము బియ్యం తినే పరిస్థితి వచ్చిందని చెప్పిన కార్యక్రమం దృష్టిలో ఉంచుకొని రాయలసీమను కూడా రక్తాలసీమగా కూడా మార్చాలని చెప్పిన ఉద్దేశపూర్వకంగా ఒక కంకణం కట్టుకుని రామారావు గారు పేరు ప్రఖ్యాతి నెలల్లో హంద్రీనేవాను పూర్తి చేయాలని చెప్పిన ఉద్దేశపూర్వకంగా కూడా చంద్రబాబు నాయుడు గారు హంద్రీనేవాను మన కంటిన్యూగా పాలించడం కూడా జరిగింది. ఆయన ఒకటి చేశాడు, ఎన్నో ఇబ్బందులు ఉంటే కూడా కాలువలో బస్సులో వెళ్ళి రాత్రుల్లో కాలువ పక్కన నిద్రపోయి ఆ యొక్క కాలువను హంద్రీనేవా కాలువను పూర్తి చేయడం కూడా జరిగిందని చెప్పి మీకు అందరికీ మనవి చేసి తప్పదు. అదేవిధంగా కూడా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మరి పిల్లల కార్యక్రమం డాక్రా గ్రూపాలు ఎవరు స్థాపన చేశారు. ఈ యొక్క భారతదేశంలో డాక్రా గ్రూపులు అనేటివి మరి పునాది వేసినటువంటి వ్యక్తి మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన వేసిన పునాదితో ఈరోజు మహిళలందరూ కూడా గ్రామాల్లో చాలా సుభిక్షంగా కూడా ఉండడం జరుగుతుంది. గ్రామాల్లో ఆ యొక్క పట్టుదలతో కూడా అక్కడ ఉన్నటువంటి భర్తకి ఏదన్నా అవసరమైతే కూడా మరి బ్యాంకుకి వెళ్ళే పరిస్థితి లేకుండా కూడా ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా కలుపుకోవడంతో ఇదివరకు భర్త పోయేవాడు అప్పు కోసం. ఈరోజు మరి భార్య ఇంట్లో నీకేమన్నా అవసరం ఉంటే నా దగ్గర డబ్బు ఉన్నది, మా గ్రూప్లో డబ్బు ఉన్నది, మీ అవసరాన్ని మేము తీరుస్తాము అని చెప్పి ఆ యొక్క మహిళ భార్య కూడా ప్రతి గ్రామంలోన పల్లెలోన ముందుకు రావడం కూడా జరిగింది. ఇది మన కంటిన్యూగా చూస్తున్నాము. అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా కూడా ఆయన ఇచ్చినటువంటి భరోసాతో ఈరోజు గ్రామాల్లో అన్ని కూడా ప్రతి గ్రామాన కూడా మహిళలు కూడా సురక్షితంగా ఉండడం కూడా జరుగుతుంది. మనం ఎప్పటికీ ఎల్లప్పుడూ మర్చిపోకూడదు. రైతులు కానీ మరి మన ఇంట్లో గృహిణులు ఉన్నటువంటి స్త్రీలు కానీ మరి ఆడబిడ్డలు కానీ ఎవరు మర్చిపోకుండా కూడా ఈ కార్యక్రమాలకు పునాది వేసిన వ్యక్తి, పునాది వేసినటువంటి పార్టీ ఏదని చెప్పని గుర్తుంచుకొని కళ్ళబొల్లి మాటలకు కానీ ప్రతిపక్ష పార్టీలకు తల వంచకుండా కూడా మనం ఈ పార్టీని కాపాడాల్సిన అవసరం ఉండాలి, సహకరించాల్సిన అవసరం ఉండాలి, మళ్ళా మేము సురక్షంగా ఉండాలని చెప్పని ఈ కార్యక్రమంలో భాగంగా కూడా తెలియజేయక తప్పదని నేను మనవి చేస్తున్నాను. ఇంకా చాలా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని కాపాడటం కానీ మరి కార్యకర్తలను కాపాడటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మనలో పార్టీలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. కుటుంబంలో ఏ విధంగా అయితే ఒడిదుడుకులు ఉంటాయో ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా కూడా ఎక్కడైనా ఒడిదుడుకులు ఉంటే కూడా అందరూ కలిసి కట్టుగా కూడా కార్యకర్తలందరూ కూడా పని చేయాల్సిన అవసరం ఉండదని చెప్పని ఈరోజు నేను పిలుపుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా కూడా మనకి బేససాలు వద్దు, ఈ యొక్క పార్టీలో కూడా మరి వర్గాలు వద్దు, అవన్నీ లేని నాడే మనం ఆ యొక్క గ్రామానికి కానీ ఆ యొక్క కుటుంబాలకు కానీ పార్టీని కాపాడుకుంటూ కూడా న్యాయం చేసిన వారు అవుతాం. కాబట్టి దీనికి పట్టుకొమ్మగా కూడా కార్యకర్తలు నాయకత్వం వచ్చిన నాయకులు కూడా మండల వారిగా కానీ గ్రామం వారిగా కానీ మరి ఆ యొక్క పరిస్థితుల్లో ప్రాంతానికి ఇది చేసుకొని అక్కడ పనిచేయాల్సిన అవసరం ఉండాలని చెప్పని పదే నేను తప్పదని చెప్పని మనవి చేసుకుంటూ కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా కూడా ఒక్క నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ప్రతి ఏడు కూడా గతంలో తిరుపతిలో చేశారు మహారాజు, దానికి ముందు మరి కడపలో ఒకసారి చేశారు, మనమే మీరు అందరూ చూశారు. ప్రతి ఏడు కూడా భరోసాతో
మరి మన కార్యకర్తలందరూ కూడా పిలిచి మంచి భోజనం ఇచ్చి మంచి అక్కడ నివాసయోగ్యమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసి మరి 40 సంవత్సరాలు కూడా పార్టీని రావడం కూడా జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు అక్కడ జరిగే కార్యక్రమాన్ని మరి యువ సోదరులు లోకేష్ బాబు గారు కానీ మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఇక్కడ జరిపే కార్యక్రమం చేశారు. అది ఎందువల్ల చేశారు?